కేరళలో ఉండే ఈ ప్రత్యేకంగా ఈ శబరిమలై దేవస్థానం సంబంధించి కొద్ది రోజులుగా కొంతమంది ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో కూడా పరకామణిలో వచ్చిన డబ్బులు బంగారం నొక్కేయడం, నెయ్యిని కల్తీ చేయడం, పట్టు వస్త్రాలని చెప్పి సిల్కులు అమ్మేసి ఎక్కడ స్కామ్ చేయడం, టికెట్లను అమ్ముకోవడం, ఎలా అయితే చేసి కక్కుర్తి పడుతున్నారో, పైగా ధర్మం మీద నమ్మకం ఉన్నోళ్ళు ఇలాంటి పనులు చేయరు. ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళంటే పరధర్మం వాడు, మైనార్టీకి చెందినవాడే ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తారు. నాకేం కాదులే అని ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇప్పుడు కాదు, వెయిట్ చేయాలి. సో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఈ ధర్మంలో ఉన్న ముసుగులో కొంతమంది ఇలాంటి ఇబ్బంది దీనికి పాల్పడ్డారు. ఇది సోషల్ మీడియా వేదికలో కొంతమంది, మన తెలుగులో కూడా కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు దీని మీద గొంతెత్తి కూడా చాలా సందర్భాలు చెప్పారు. స్వామివారి గర్భగుడికి ఉన్న పోతని ఎప్పుడో పురాతనంగా రాజుల కాలం చేసిన పోతని తీసేసి అది బాగాలేదు, కొత్తగా చేస్తాడు. ఏమండి, అప్పుడు బంగారం కంటే ఇప్పుడు బంగారం నాసిరకమైన అండి? పర్ఫెక్టా? కాదు కదా. సో అదొక స్కామ్ అలా అని చెప్పి మార్చేసి దాన్ని దేశంలో నకిలీయో, దానికన్నా తక్కువ స్థాయిదో, లేదా 22 క్యారెట్లతో 20 క్యారెట్లతో పెట్టేద్దామని ఒక ఆలోచన. చూడండి, అంటే పాప భీతి అనేది లేదు. సో ఇక్కడ దీనిపైన మొత్తుకుంటే చాలామంది మన సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు ఒక సిట్ వేసింది కేరళ ప్రభుత్వం. మరి అక్కడ వాళ్ళంతా ఎంతసేపు మన దేవుడి ప్రసాదాలు తినరు, కానీ మన దేవుడు ఇచ్చిన ఈ చందాల నుంచి డబ్బులు, ఇక కక్కుర్తిగా ఇచ్చే పథకాలు మాత్రం, చందాల నుంచి వచ్చే పథకాలు మాత్రం తీసుకోవచ్చట, మనం ఇచ్చిన ప్రసాదం మాత్రం ముట్టుకోరు. ఇది ఎక్కడ కక్కుర్తి ఆచారమో నాకు తెలియదు.